నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలో ఉద్యోగాల కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆ కొత్త వెబ్సైట్ ప్రారంభం. ఏపీలో ఎన్నికల వేళ నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో యువకులకు ఉద్యోగావకాశాలు పెంచే దిశగా మరో ముందడుగు వేసింది. విద్యార్హత, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల సమాచారం తెలుసుకుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుగా వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్థిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ ఈ పోర్టల్ను ప్రారంభించారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పేరుతో ప్రారంభించిన ఈ వెబ్ పోర్టల్ నిరుద్యోగులకు అన్ని విధాలా ఉపయోగపడుతుందని మంత్రి బొగ్గన ఆవిష్కరణ సందర్భంగా తెలిపారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నమోదులో గతంలో సీనియారిటీని బట్టి ఉద్యోగాల భర్తీ జరిగేదని, ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు వెబ్సైట్ ప్రారంభించడం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఉద్యోగం అనివార్యం అనుకునే యువత ఎక్కడెక్కడో శోధించాల్సిన పని లేకుండా సమస్త సమాచారం, సమగ్ర రంగాలకు సంబంధించిన వివరాలను ఈ వెబ్ పోర్టల్ ద్వారా యువతకు మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, డిప్లొమా ఏది చేసినా సరే employment.ap.gov.in పోర్టల్లో నమోదు చేసుకుంటే పూర్తి సమాచారాన్ని బట్టి ఆయా రంగాల్లో గల ఉపాధి అవకాశాలు వెంటనే తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు బొగ్గన తెలిపారు. ఎంప్లాయ్మెంట్ కార్డు లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యత ఉండడం వలన రిజిస్ట్రేషన్ నంబర్ను పదిలంగా దాచుకునేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలిపారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, డిగ్రీ కోర్సులతో సహా ఐటీ, టెక్నికల్ రంగాలపై యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వారి అవసరాలకు పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నట్లు నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఆన్లైన్ సేవలు భారత ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్తో అనుసంధానం చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం ఏదైనా దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా తెలుసుకుని దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా పోర్టల్ను తీర్చిదిద్దినట్లు ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య పేర్కొన్నారు. ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అయి విద్యార్థుల వివరాలను పోర్టల్లో ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ నంబర్ మెసేజ్ ద్వారా వస్తుందన్నారు. అభ్యర్థుల వివరాలు జిల్లా స్థాయి అధికారికి చేరి వారి ఆమోదంతో ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ తెలియజేస్తామన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.